హలో ఎవ్రీవన్, ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్న వీడియో. మేమైతే ఉగాదికి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. నేనైతే దాదాపు ప్రతి ఫెస్టివల్కి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే నా పిల్లలకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితేనే ఎందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేనికైనా కూడా. అందుకే వాళ్ళ కోసమైనా నేను ఎక్కువ అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను. ఈ పండుగ రోజు అయితే మార్నింగ్ లేచి చక్కగా ముగ్గులైతే వేసుకున్నాము. కలర్స్ ముగ్గులు అయితే వేసాము. మంచిగా కలర్స్ ఉండే ఇంట్లో కలర్స్ అయితే వేసాము. కడపల పైన కూడా ముగ్గులు అయితే వేసుకున్నాము. బంతిపూల దండలు అయితే కట్టి తర్వాత దర్వాజలకు అయితే తోరణాలు అయితే కట్టుకున్నాము. నెక్స్ట్ అయితే మా పిల్లలైతే ఏ పని చెయ్యని నేను చేస్తా అని ఇద్దరైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పటికీ. మమ్మల్ని అయితే అసలు చేయనియరు, వాళ్ళే చేస్తామని అంటారు. ఇక్కడ కూడా అంతే, నేను కూర్చుతా అని అస్సలు వినట్లేదు ఇద్దరు. హ్యాపీ ఉగాది చెప్పు. చెప్తాను. ఆకు పట్టుకో, కచ్చర పట్టుకో. కచ్చర పట్టి ఏం చేస్తారు నువ్వు చెప్పు శ్రీ అని చెప్పే. వాని మూడు మంచిగా చెప్పిన వాళ్ళకి ఆ బక్ష పిత్తరాట. అది గంటతో కలిపి చెప్తాను. చెప్పిన వాళ్ళకే కలిపిన కానీ మళ్ళా బెల్లం కానీ ఆగు, మళ్ళా ఆగు. పుచ్చుకపోతే గంటలో పుచ్చుతుంది. ఏళ్ళో పెట్టు. గీచేది పెట్టాలి. ఆ చేత పువ్వు పట్టుకో. నువ్వు ఆకులు మాత్రం పెట్టు. వెరీ గుడ్ అని అట్లా ఇంకా కనుక్కు అన్నయ్య కూర్చుతుంది మరి. శుభదేవి నారా ఇక్కడ నుంచి ఆడే కూర్చోరు. నువ్వు ఇక మా ఆయన అయితే అన్ని దర్వాజలకైతే అలా మామిడాకులు అయితే కట్టాడు. ఇక ఉగాది అంటేనే కదా మామిడాకులు, తోరణాలు, బంతిపూలు అలా హడావిడి ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా అంతే, చాలా హడావిడి ఉంది ఆ రోజు మార్నింగ్ అయితే. నేనైతే భక్షాలు అయితే చేశాను. వాళ్ళ మామిడాకులు కట్టి బంతిపూలు అల్లే అంతలోపు అయితే నేనైతే భక్షాలు అయితే చేసి రెడీ పెట్టాను. భక్షాలు అంటే ఇక డిఫరెంట్ టేస్ట్ కదా, అంటే మనం 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటాము. స్పెషల్గా ఉగాది రోజు మాత్రమే ఈ భక్షాలు అయితే చేస్తారు. చాలా టేస్ట్ ఉంటాయి, నిజంగా చాలా బాగా అనిపిస్తాయి తింటుంటే. ఇక నేనైతే అందరికీ సరిపడే భక్షాలు అయితే చేసి రెడీగా పెట్టాను.
ఇక నెక్స్ట్ ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి కదా. ఇదైతే ఇంకా స్పెషల్, భక్షాలే ఉండు ఉగాది పచ్చడి కదా. ఈ ఉగాదికి స్పెషల్గా చేసుకుంటారు. ఇక నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తుంది అత్తమ్మ. ఇక ముందుగా అయితే అలా ఒక కొత్త కుండ అయితే తీసుకొని అందులో ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే పెట్టుకున్నాము మేము. మా ఆయన అయితే అన్నీ రెడీ చేస్తున్నాడు ఉగాది పచ్చడికి ఏమేమి కావాలా అని. చింతపండు, వేప పువ్వు, మామిడికాయ, కొంచెం ఉప్పు అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ మేమైతే ఫస్ట్ అయితే మా ఊర్లో పోచమ్మ గుడికి అయితే వెళ్తాము. అంటే ఎవ్రీ ఇయర్ అంతే ప్రతి ఉగాదికి మేమైతే ఫస్ట్ పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ భక్షాలను పచ్చడి ఇవి అక్కడ పెట్టి మొక్కి వచ్చిన తర్వాతనే ఇంట్లో మొక్కి తింటాము మేమైతే ప్రతి ఇయర్. ఈసారి కూడా అలాగే పోచమ్మ గుడికి అయితే వెళ్ళాము. అలా దేవుడికి మొక్కిన తర్వాత మేమైతే అందరం కూర్చొని అలా ఉగాది పచ్చడిను
భక్షాలు అయితే తిన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.